ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని యొక్క నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా కాపుదలను బట్టి, ఆయన కృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని మేము తలంచుతున్నాము. మీ కొరకు, మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు మేము అనుదినం ప్రార్థిస్తున్నాము. మీరు కూడా మన యొక్క పరిచర్యను గురించి అభివృద్ధి చెందుటకు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాము. దేవుడు చాలాసార్లు మనం తక్కువగా అంచనా వేస్తుంటాం కదా దేవుణ్ణి. దేవుడు ఈ లోక సృష్టికర్త, ఈ లోకాన్ని నోటి మాట చేత సృజించిన దేవుడు అని మర్చిపోతూ ఉంటాం. ఒక సాటి మనిషిలాగే దేవుణ్ణి కూడా చూస్తూ ఉంటాం. భక్తి ఎక్కువైపోయి ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఎప్పుడు కూడా దేవుడే. ఆయన ఏ కార్యం ఏం చేయగలడు, ఆయన సమస్తాన్ని చేయగలడు. విశ్వాసం, ధైర్యం, నమ్మకం ఉంచి దేవుని పైన ముందుకు సాగితే అద్భుతాలు ఎవరైనా చూడగలరు. హల్లెలూయా. కాబట్టి దేవునిలా చూడండి. దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, రాజు. హీజ్ అ హెవెన్లీ ఫాదర్ అనే విశ్వాసంతో మనం ముందుకెళ్తే మన జీవితాల్లో గొప్ప కార్యాలు అన్నీ కూడా సఫలపడతాయి. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనం చూద్దాం. ప్లీజ్ టర్న్ యువర్ బైబుల్స్. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనము. జెనసిస్ చాప్టర్ 32 వర్స్ 28. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. యువర్ నేమ్ విల్ నో లాంగర్ బి జాకోబ్ బట్ ఇజ్రాయెల్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈ సంఘటన మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, యాకోబుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఈరోజు ఇజ్రాయేల్ అనే ప్రాంతాన్ని మనం చూడగలుగుతున్నాం. ఒక దేశాన్ని మనం చూడగలుగుతున్నాం అంటే దేవుడిచ్చిన పేరే. ఇజ్రాయేలు అని పేరు పెడితే ఆ పేరే ఈరోజు దేశంగా మార్చబడ్డది. హల్లెలూయా. ఇశ్రాయేలు అనే ఈ పేరు వలన ఆ యాకోబు యొక్క జీవితం మార్చబడ్డది. యాకోబు అనే పేరుకి అర్థం ఏంటండి అంటే మోసగాడు. యాకోబు నిజంగానే అంతకుముందు ఎన్నో మోసాలు చేశాడు. ఇస్సాకుకి రెండవ సంతానంగా, సెకండ్ సన్నుగా ఉన్నటువంటి యాకోబు గారు మొదటి నుంచి అబద్ధాలు చెప్పడంలో, ఇంకొకరిని మోసం చేయడంలో బహుదిట్టగా ఉన్నట్టు కనబడుతుండు. ఏం చేశాడు? మొదటగా తన అన్నను ఒక కూర కోసం ఆశ చూపించి పాపం అన్నను మోసం చేశాడు. సరే, అందరితో అయిపోయిందా? ఈసారికి వచ్చేసరికి తండ్రిని మోసం చేశాడు. ఇస్సాకునే మోసం చేసి బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాడు. దేవుడు మనిషికి జ్ఞానం ఇచ్చింది మోసం చేయడానికి కాదు, కానీ ఇంకొకరికి సహాయపడడానికి. కొన్నిసార్లు కొంతమంది తాము మంచి జ్ఞానవంతులను, తెలివివంతులను మోసం చేస్తూ ఉంటారు ఇంకొకరిని. కానీ ఏదో ఒక రోజు తొలగిపోతారండి. ఏదో ఒక రోజు అనేది తప్పు అనేది బయటపడుతుంది. ఈ రోజున మనం చూస్తున్న పరిస్థితులు కూడా అదే విధంగా ఉన్నాయి. ఒక పరిస్థితిని కప్పిపెట్టడానికి, అది కరెక్ట్ కాదు, అది నిజం కాదు అని చెప్పడానికి ఎన్నో మోసకరమైన మాటలు, ఎన్నో మాటలు మనం వింటున్నాం. కానీ దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు. న్యాయవంతుడైన దేవుడు. ఇక్కడ ఈ యొక్క యాకోబు విషయంలో కూడా దేవుడు ఇశ్రాయేలు అని పేరు ఎందుకు పెట్టాడు అంటే, దేవుడు ఇశ్రాయేలుగా యాకోబుని నామకరణం ఎందుకు చేశాడు అంటే దీవించడానికే. చాలాసార్లు మోసం చేసినప్పుడు లేదా పాపం చేసినప్పుడు, దేవునికి ఆయాసకరంగా జీవించినప్పుడు హృదయంలో నెమ్మది ఉంటుందా? హృదయంలో శాంతి, సమాధానం ఉంటుందా? ఎవరైనా ఒక వ్యక్తిని మోసం చేసి ఒక 10 రూపాయలు సంపాదించినా ఆ హృదయంలో కలవరం ఏంటో తెలుసా? ఈ 10 రూపాయలు నేను అన్యాయంగా తీసుకున్నాను. ఏదైనా ఒక రోజు అతనికి తెలిస్తే నన్ను ఏమనుకుంటాడో, లేదా ఏదైనా చేస్తాడేమో. ఈ ఆలోచనతోనే నిరంతరము శాంతి లేకుండా, సమాధానం లేకుండా బ్రతుకుతారు. కొంతమంది ట్రైన్ ఎక్కుతారు కానీ ఏం తీసుకోరట? టికెట్లు తీసుకోరు. వాళ్ళు ఏం కాదులే అనుకుంటారు. కానీ వాళ్ళు ట్రైన్ ఎక్కి దిగేంత వరకు వారి హృదయంలో ఏముంటుంది? కలవరం, భయం ఉంటుంది. బయట వస్తున్నటువంటి ఆ యొక్క నేచర్ని కూడా వాళ్ళు ఆస్వాదించలేరు. టీసీ ఎప్పుడు వస్తాడు, టికెట్ ఎప్పుడు అడుగుతాడు అనే భయం, కలవరం. నేను టికెట్ తీసుకోలేదనే హృదయంలో ఏదో ఒక మూలన భయం అయితే ఉంటుంది కదా. అటువంటి భయంతో మనల్ని బ్రతకాలని దేవుడు అనుకోవట్లే. మనం యాకోబులం కాదు, మనం ఎవరు?
ఇశ్రాయేలును. హల్లెలూయా. దేవుడి రోజున నీకున్న పాత పేరును తొలగించబోతున్నాడు. అంటే ఒక పేరు తీసి మంచి పేరు పెడతాడని కాదు, కానీ నీ యొక్క పాత జీవితం, నీ యొక్క రోత జీవితం, నీ గతకాలపు జీవితం, నిన్ను అందరూ అసహ్యించుకుంటున్నారేమో, నీవు అందరినీ దుఃఖపెట్టే వ్యక్తిగా ఉన్నావేమో, అనేకులకు ఆయాసకరంగా నీ జీవితం ఉన్నదేమో, దేవుడు ఈరోజు ఈ మాటల ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. నీ జీవితాన్ని దేవుడు మార్చిపోతున్నాడు, కట్టబోతున్నాడు. పాపం యాకోబు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. అడవిలో తిరుక్కుంటూ తన యొక్క మామ అయినటువంటి లాబాన్ దగ్గరికి వెళ్తాడు. ఈ లాబానే ఈ యాకోబును మోసం చేస్తాడు. ఏది విత్తితే అది కోస్తామని తెలుసు కదా. యాకోబు లాబాన్ చేత మోసపోయాడు. తిరిగి వస్తూ దేవునితో పెనుగులాడి తన యొక్క పేరును మార్చుకున్నాడు, అంటే తన జీవితాన్ని మార్చుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం కూడా మార్చబడుతుంది. నువ్వు కోల్పోయిన సంతోషం కావచ్చు, అన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. నీ బ్రతుకును మారుస్తాడు. రా, యేసుక్రీస్తు వారి దగ్గరికి రా, ఆయన పాసన దగ్గరికి రా. గొప్ప కార్యాలను చూస్తావు, అద్భుత కార్యాలు చూస్తావు. నీ యొక్క జీవితం మార్చబడుతుందనే నమ్మకంతో, విశ్వాసంతో దేవుని పైన నమ్మకం ఉంచి ప్రార్థనలో పోరాడు. ప్రభువా, నా జీవితం మార్చు, నా కుటుంబ జీవితం మార్చు, నా ఉద్యోగ జీవితం మార్చు, ఈ లోకంలో తండ్రి నాకు మంచి పేరుని కలగజేయని ప్రార్థించు. దేవుడే నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ప్రార్థించుకుందాం. ప్రార్థనలు అందరూ కూడా ఏకీభవించాడు. అద్వితీయుడ, ఆరాధ్యనీయుడ, స్తోత్రాలు, పరిశుద్ధుడ, వందనాలు. అవునయ్యా తండ్రి, యాకోబు అనే పేరు తీసేసి ఇశ్రాయేలు అనే పేరు మార్చిన దేవుడవు తండ్రి. ఈ రోజున ఎవరైతే తండ్రి పాపపు జీవితంలో ఉన్నారో అయా, వారందరిని బట్టి అడుగుతున్నాం, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. అసహించుకున్న చోటే వారు ఘనత పొందుకోవడానికి, అవమానించబడ్డ చోటే వారి జీవితం మార్చబడ్డానికి సహాయము దయచేయండి. మీ నామంలో తండ్రి వారికి ఘనత తీసుకొని రండి నాయన. అయా, బిడ్డలు తండ్రి గొప్పగా మార్చమని అడుగుతున్నాం. అనారోగ్యంతో ఉన్నారేమో, వారి అనారోగ్య సమస్యల నుంచి విడుదల దయచేయండి. వ్యాధులతో బాధలతో కృంగిపోతుండగా తండ్రి వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి నాయన. అయా, కుటుంబపరమైన ఇబ్బందుల నుంచి కూడా తండ్రి విడుదల అనుగ్రహించమని, కుటుంబంలో నెమ్మదిని, సమాధానమును, శాంతిని దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, అదే విధంగా ఆర్థికపరమైన అప్పుల నుంచి విడుదల దయచేయండి. ఎవరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలను సఫలపరచండి. ఎవరైతే నాయన గర్భఫలం లేక ఉన్నారో వారికి గర్భఫలం అనుగ్రహించండి నాయన. అయా, ఈ రోజున చేస్తున్న పనులను ఆశీర్వదించండి. ఈ రోజున మేము వెళ్తున్న మార్గాలలో, మేము వస్తున్న మార్గాలలో మీ దేవదూతల కంచ కాపుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. అదే విధంగా నాయన, ఈ రోజున మీ నామానికి మహిమకరమైన జీవితం మా అందరికీ అనుగ్రహించి మహిమ పొందుకోమని, ఘనత పొందుకోమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.